యేసుక్రీస్తు నందు ఈ యొక్క మరి ఎన్టీఆర్ కాలనీ ప్రజలకి శుభాది వందనాలు తెలియజేస్తున్నామండి. యేసుక్రీస్తు లోక రక్షకుడు కనుక మరి ఈ యొక్క సంవత్సరము ముగింపు నెల డిసెంబర్ నెల అంతా కూడా దేవుడు పుట్టినరోజు పండుగ, క్రిస్మస్ పండుగలు మరి ఎంతగానో దేవుడు ప్రజలు దేవుని మహింపరుస్తూ ఉంటారు. ఈ డిసెంబర్ 25వ తారీఖున మరి భూమి మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి ఆరాధించే ఒక ప్రత్యేకమైన దినమండి. యేసుక్రీస్తు భూమి మీద ఉన్న ప్రజలందరి కోసం ఈ లోకంలో ఆయన కన్య గర్భమందు జన్మించాడండి. కన్యక ఎలా గర్భవతి అవుతుంది? అసాధ్యం. కానీ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటి సత్యం అంటే, దేవుడు ఆత్మస్వరూపి అయి ఉన్నాడండి. దేవుడు ఆత్మస్వరూపి ఉన్న దేవుడు మానవుల్ని పాపం నుండి విడిపించి రక్షించడానికి దేవుడు ఆత్మస్వరూపి ఉన్న దేవుడు కన్యకను కమ్ముకొనగా ఆమె గర్భవతి అయింది. కనుక దేవుడు లోకరక్షకుడిగా ఆయన ఈ లోకంలో ఆయన కన్య గర్భమందు జన్మించాడండి. ఆయన 33.5 సంవత్సరాలు ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం ఆయన జీవించి సువార్తను 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి మానవుల పట్ల ఎంతో ప్రేమ చూపించాడండి. ఎంతో భయంకరమైన వ్యాధులు గలవారిని బాగు చేశాడు. కుంటివారిని నడిపించాడు. గుడ్డివారికి చూపునిచ్చాడండి. పక్షవాయు గలవారిని బాగు చేశాడు. ఆయన చనిపోయిన వారిని లేపాడు. కనుక దేవుడు కుష్ఠరోగుల్ని బాగు చేశాడు. ప్రతి ఒక్కరికి ఆయన మేలు చేశాడండి. ఈ దేవుడు మేలు చేసే దేవుడు అండి. అంతేకాదు ఆయన తన ప్రజలను ఆయన రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చాడండి. ఆయనే తన ప్రజలను రక్షించును అని వాక్యం సెలవిస్తుంది. కనుక భూమి మీద ఉన్న ప్రజలందరూ ఎవరు అంటే దేవుని యొక్క ప్రజలమండి. కనుక దేవుడు ఈ సువార్త ద్వారాగా దేవుడు లోకరక్షకుణ్ణి మీకు పరిచర్యము చేస్తున్నాడు. ఎందుకంటే బూదిగంతముల వరకు వెళ్ళి నా సువార్తను ప్రకటించండి, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష ఉంది, అది నరకమండి. ఎందుకంటే మానవుని యొక్క జీవితం 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఈ లోకంలో. కానీ మనిషికి శరీరానికే మరణము, మనిషిలో ఉన్న ఆత్మకు మరణము లేదండి. అది యుగయుగాలు దేవుని యొద్ద నుండి వచ్చింది, దేవుని యొద్దకు చేరుతుంది. అక్కడ 2 స్థలాలు ఉంటాయి. ఒకటి నరకం, రెండోది పరలోకం, అదే పుణ్యలోకం. కనుక ఆ పుణ్యలోకం, ఆ పరలోకం మన ఆత్మ చేరాలి అంటే, ఆ అగ్నిగుండం నుండి తప్పించబడాలి అంటే మరి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలండి. ఈయనే నిజమైన దేవుడు, ఈయనే మరి సృష్టికర్త, దేవాతి దేవుడు ఈ లోకంలో లోకరక్షకుడుగా ప్రజలందరినీ రక్షించడానికి కన్యాగర్భమందు జన్మించాడండి. ఆయన జన్మించినప్పుడు మరి గొల్లలు మరి మందను కాస్తూ ఉండగా దేవదూత వచ్చి మరి దేవుని యొక్క మరి సువార్తను ప్రకటించారండి. ఎందుకంటే యేసుక్రీస్తు సంతోషకరమైన శుభవర్తమానం అండి. కనుక దేవుని మాట, దేవుడు వార్త శుభవార్త అండి. ఇది మహా సంతోషకరమైన శుభవార్త. దేవుని మాట ఇంకోటి ఏం సెలవిస్తుందంటే, దేవుడు సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ కలుగును గాక, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. కనుక దేవునికి ఇష్టలుగా ఉంటే గనక నీకు నాకు మన కుటుంబంలో గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది దయచేస్తాడండి. కనుక యేసుక్రీస్తు మతం కాదు, మార్గం. ఈయన ఒక మరి దేవుడు ఒక్కడే అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఆ ఒక్కడైన దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు అని ఖచ్చితంగా మేము మరి నమ్మి విశ్వాసం ఉంచి ఆయన గురించి తెలుసుకుని మరి మీ మధ్యకు ఆ ప్రేమను, దేవుని యొక్క ప్రేమను, ఆ రక్షణ మీకు ప్రకటిస్తున్నాం. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రవ్వా. నమస్కార ప్రణతులు నాయన. ఈ విధముగా నిజమే ప్రవ్వా,
అయా కొన్ని వందల సంవత్సరాల క్రితం నాయన ఈ లోకానికి ప్రభా మీరు వచ్చారు నాయన, కన్యక మరియ గర్భాన్ని ఉద్భవించి ప్రభా నాయన మీ సువార్తను ప్రకటించి తిరిగి వెళ్ళారు. మరలా నేను వస్తానని ప్రభు చెప్తున్నారు తండ్రి. నీ స్తోత్రాలు నాయన. నిజమే ప్రభు, ఇదిగో సర్వ సృష్టికి వెళ్ళిన సువార్తను ప్రకటించడి అంటున్నాం. దేవాని వాక్యమని విత్తనాలు చల్లుచూ ఉండగా ప్రభా అవి అనేకమైన హృదయాల్లో ప్రభా నాయన నీ స్తోత్రాలు ప్రభా పడటానికి, కార్యం జరగటానికి నాయన నీ వాక్యము ప్రభ ఫలించడానికి సహాయం దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. దేవా గొప్ప కార్యం జరిగించండి తండ్రి. నీ స్తోత్రాలు నాయన. గొప్ప తండ్రి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ వారిని అద్దకు రారు అంటున్నావు ప్రభా. దేవా ఈ మాటల ద్వారా మీరు ఎవరినైతే ఆకర్షించబోతున్నారో ప్రభా ఆకర్షించి దర్శించి ప్రభా బలపరిచి కృప చూపించమని, నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని దేవా చేస్తున్న పరిచయం అర్థమైపోకుండా ప్రభా ఫలించడానికి ప్రభా మీరే కార్యం జరిగించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి.